ఒకరోజు ఒక తండ్రి తన కొడుకును దగ్గరకు పిలిచి అడిగాడు, నిన్ను ఎవరైనా అవమానిస్తే నువ్వు ఏం చేస్తావు? కొడుకు ఏమాత్రం ఆలోచించకుండా, నేను కూడా వాళ్ళకు అదే విధంగా సమాధానం చెప్తాను నాన్న అన్నాడు. తండ్రి చిరునవ్వుతో బయట ఉన్న మామిడి చెట్టును చూపిస్తూ అన్నాడు, ఈ చెట్టును ఎంతమంది రాళ్లతో కొట్టినా అది ఒక్క రాయిని కూడా తిరిగి ఇవ్వదు, విసరదు. అయినా అదే చెట్టుకు వారికి తీయని పండ్లనే ఇస్తుంది. ఎందుకంటే దాని స్వభావం మారదు. కొడుకు ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తూ, అప్పుడు తండ్రి నెమ్మదిగా చెప్పాడు, జీవితంలో నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలా మారిపోవడం చాలా సులభం. కానీ నీ మంచితనాన్ని, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన గొప్ప. ఒక్క మాట కొడుకు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గుర్తుంచుకో, ప్రతి విమర్శకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి అవమానానికి ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే గొప్ప సమాధానం. మంచి ప్రవర్తనే గొప్ప శక్తి. ఈ ప్రపంచంలో మీకు విలువల్ని నిర్ణయించేది మీ సంపద కాదు, మీ పదవి కాదు, కానీ కోపాన్ని ఓర్పుతో జయించడం, అవమానాన్ని చిరునవ్వుతో భరించడం, విమర్శను విజయంగా మార్చుకోవడం, అదే నిజమైన విజయం. మీకు వ్యక్తిత్వమైన గొప్ప సంపద, దానికి కాపాడుకోండి. విజయం, గౌరవం, ఆనందం మీ వెంటే ఉంటుంది.